వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఆదివారం రోటరీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తపేట మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ నందు విద్యార్థులకు రోటరీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్కూల్ వద్ద నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ మానవహారం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భాగంగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డు సాధించిన వీరస్థలి చిత్రం యూనిట్ ను ఘనంగా సత్కరించారు. వరద బాధితులకి భారీ ఎత్తున 2000 మందికి 1000 రూపాయలు గిట్టాడికి 20 లక్షలు పెట్టి నిత్యావసర సరుకులు పంచినాం. తర్వాత పుష్ కార్డ్స్ 22 పుష్ కార్డ్స్ అందించాం పేద ప్రజలకు చేయూతగా. 10 మంది లేడీస్కి కుట్టు మిషన్లు ఇచ్చాము. స్కూల్స్కి అయితే నిన్న డాక్టర్ గారి చేత డెంటల్ ఐ మీద అవగాహన సదస్సు నారాకోడూరు హై స్కూల్లో పెట్టాము. ఈ స్కూల్లో ఈ బిల్డింగ్ నిర్మించింది 15 లక్షలు పెట్టి మేమేను. పిల్లలందరికీ సౌకర్యంగా ఉంటుందని అయితేనే రెనెసాన్స్ స్కూల్స్కి ఈ ఐరన్ ర్యాక్స్ టీచర్స్కి 3 బీరువాలు అందించడం జరిగింది. సబ్మెరాక్స్ పంప్ ఒకటి, ట్యాబ్స్. స్కూల్స్కి కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఇలాంటి భారీ ఎత్తున ఇంకా ముందు కూడా చేస్తామని ఆదేశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, కార్యదర్శి దేవయోజన మురళీకృష్ణ, క్లబ్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ గుత్తా వెంకటరత్నం, డాక్టర్ ధూళిపాళ్ల రవీంద్రనాథ్, ఈదర వెంకట పూర్ణచంద్, చేతన్ రాజ్ కోటారి, కొల్లి రాజేంద్ర ప్రసాద్, దర్శి జీవన్లత, లక్ష్మి, జగదీశ్వరమ్మ, నల్లూరి వెంకటేశ్వరరావు, బత్తుల వెంకటేశ్వరరావు, గుమ్మడి ప్రసాద్, సివి నారాయణ, రాంబాబు, రోటరీ సభ్యులు మరియు డాక్యుమెంటరీ డైరెక్టర్ కనపర్తి రత్నాకర్, రచయిత అయినాల మల్లేశ్వరరావు, నటులు వెంకట్, కనపర్తి మధు, చార్లీ మరియు రావి సంబయ్య, మున్సిపల్ బాయ్స్ హై స్కూల్, ఎన్ఎస్ఎస్ హై స్కూల్, ఎన్సిసి, స్కౌట్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ అయినాల మల్లేశ్వరరావు గారు, అందరు ఇక్కడ వేదిక వద్ద ఉంటే రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ క్లబ్ ఇది స్థాపించి 120 సంవత్సరాలు అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ రోటరీ క్లబ్ వరల్డ్ వైడ్గా చాలా కంట్రీస్లో ఉంది. చాలామంది మెంబర్స్ ఉన్నారు, రోటరీ మెంబర్స్. ఈ రోటరీ క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సర్వీస్ చేయడం. మనం ఇక్కడ ఉండి కూడా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా కూడా సర్వీస్ చేయడానికి డబ్బులు తెచ్చుకోవచ్చు. ఇక్కడ ఈ ప్లేస్లో, ఒక ఆంధ్రాలో ఒక ప్లేస్లో నాకు ఒక అవసరం ఉందంటే అమెరికాలో ఒక క్లబ్ మనకు సహాయం చేస్తుంది, లేకపోతే ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఒక క్లబ్ మనకు సహాయం చేస్తుంది. అదే మనం ఎవరికైనా కూడా సహాయం చేయొచ్చు. ప్రపంచంలో ఎక్కడున్న ఏ క్లబ్స్కైనా
ఈ రోటరీ అనేది ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుందన్నమాట. మన బ్రిడ్జ్ అనేది ఏమవుతుందంటే 2 సిటీస్ని కలుపుతూ ఉంటుంది, 2 ప్లేసుల్ని కలుపుతూ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ ఉన్నప్పుడు ఈజీగా వెళ్ళొచ్చు అనమాట. అట్లాగే రోటరీ కూడా ఒక బ్రిడ్జ్ అనమాట, కనెక్ట్ చేస్తే ఎవరికైతే అవసరం ఉందో, ఎవరైతే అవసరాలను తీరుస్తారో వాళ్ళని ఈ బ్రిడ్జ్ కనెక్ట్ చేస్తాయి. ఈ బ్రిడ్జ్ అనే రోటరీ క్లబ్ అనేది కనెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట అందరినీ. ప్రతి నెల ఒక కార్యక్రమాన్ని పెట్టుకుంటుంది అనమాట. ఒక నెలలో హెల్త్, ఒక నెలలో ఏదైనా ఒక వేరే సర్వీస్ చేయడానికి, ఒక నెలలో స్టూడెంట్స్ కెరీర్ని డెవలప్ చేయడానికి ఒక నెలలో పెట్టుకుంటారు అనమాట. అట్లా ప్రతి నెల ఒక డిజిగ్నేటెడ్ మంత్గా పెట్టుకొని రోటరీ పనిచేస్తుంది అనమాట. రోటరీ క్లబ్ ఈ వరల్డ్ వైడ్ క్లబ్ 120 సంవత్సరాల నుంచి నడపబడుతుంది. మన తెనాలిలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళని ఎదిరించిన గురించి ఒక వీరస్థలి అని డాక్యుమెంటరీ తీశారు. మీలో ఎవరన్నా చూశారా అది ఆ డాక్యుమెంటరీ? దానికి ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ డాక్యుమెంటరీగా అవార్డు వచ్చింది. దానికి సంబంధించి డైరెక్టర్ గారు, అట్లానే రచయిత గారు, నటులు, నటీమణులు అందరూ ఇక్కడికి వచ్చి ఉన్నారు. వాళ్ళని ఈ కార్యక్రమంలో సన్మానించుకుంటాం. మా స్కూల్ ఓల్డ్ స్టూడెంట్సే ఎక్కువ మంది ఉన్నారు. నా క్లాస్మేట్ ఆ సినిమాలో హీరో, కానీ ఈరోజు ఆయన అమెరికా వెళ్ళినందువల్ల రాలేదు. ఆయన్ని ఇంకొక కార్యక్రమంలో సన్మానించుకుందాం, మిగతా వాళ్ళని కూడా ఇక్కడ సన్మానించుకుందాం. ఇప్పుడు రోటరీ గురించి నేను ఎందుకు చెప్పట్లేదంటే అందరూ చెప్పారు, నేను చెప్పినా అదే చెప్తాను కాబట్టి రోటరీ గురించి చెప్పట్లేదు. ఇప్పుడు మీరంతా మీకు త్వరలో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ ఎగ్జామ్స్కి కష్టపడవద్దు, ఇష్టపడి చదువుకుని అందరూ మంచి మార్కులు తెచ్చుకోండి. తర్వాత 5 క్లాసుల్లోకి ప్రమోట్ అయ్యి 10th క్లాస్ వాళ్ళు ఎవరు లేరు కదా ఇందులో, అంతా 8th 9th. రేపు 10th క్లాస్కి మీరంతా 10th వెళ్తారనుకుంటా. 10th బాగా చదువుకోండి. 10th మంచి మార్కులు తెచ్చుకుంటే మా రోటరీ తరఫున మీకు ప్రైజులు అవి ఉంటాయి. తెనాలి అమరావతి కాలనీకి చెందిన 105 సంవత్సరాల శతాధిక వృద్ధుడు రావులపల్లి రాజారావు అనారోగ్య కారణంతో మృతి చెందారు. 1920 డిసెంబర్ 5వ తేదీన చుండూరు మండలం ఎడ్లపల్లిలో రాజారావు జన్మించారు. రాజారావుకు 3 సంతానం, 2 కుమార్తెలు, 1 కుమారుడు. పోస్ట్ మాస్టర్గా, డాక్యుమెంట్ రైటర్గా అనేక సంవత్సరాలు రావులపల్లి రాజారావు పనిచేశారు. 25వ తేదీ రాజారావు స్వగ్రామం ఎడ్లపల్లిలో అంత్యక్రియలు ఉంటాయని కుటుంబ సభ్యులు తెలిపారు. 105 సంవత్సరాలు రావులపల్లి రాజారావు, ఎడ్లపల్లి స్వగ్రామం. గత 50 ఏళ్ళు 100 సంవత్సరాల చెందరు దస్తాలు రాస్తూ ఉండేవాళ్ళు, కొలతలు అవి కొలిసేవాళ్ళు. ఆయన ఆరోగ్యం బాత్రూంలోకి వెళ్ళటం, ఆయన స్నానం ఇబ్బంది లేకుండా చివరి వరకు సుఖంగా. 105 సంవత్సరాల వయసు. 105 సంవత్సరాలు. రావులపల్లి రాజారావు గారు, ఎడ్లపల్లి స్వగ్రామము. వారు డాక్యుమెంట్ రైటర్గా, రావులపల్లి రాజారావు డాక్యుమెంట్ రైటర్గా మన తెనాలి చుట్టుపక్కల గ్రామాలు అందరికీ తెలుసు. సీనియర్ మోస్ట్ డాక్యుమెంట్ రైటరు. వారు 100 సంవత్సరాల వరకు కూడా డాక్యుమెంట్స్ రాస్తూనే ఉన్నారు. గత 5 సంవత్సరాల నుంచి కొంచెం ఊపిరితిత్తుల దీనివల్ల, కొంచెం లంగ్స్ ప్రాబ్లం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డారు, అంతేగాని ఏమీ లేదు. ఈరోజు ఉదయం కూడా కాఫీ తాగారు. ఆరోగ్యంగా ఉండేవారు. ఏ పేదవాడి పెళ్ళి అయినా ఎక్కడికి వెళ్ళినా ఎవరు పిలిచినా కాదనకుండా వెళ్ళి అటెండ్ అయ్యి వచ్చేవాళ్ళు. చాలా సంవత్సరాలు సైకిల్ దొక్కేవారు, నడిచేవారు, సైకిల్ దొక్కేవారు. తర్వాత ఒక మెపెడ్. ఈ విధంగా వారి జీవితం చాలా అద్భుతంగా సాగింది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేవారు. ఇన్ని సంవత్సరాలు కూడా ఆయన పనిచేసినంత కాలం సైకిల్ని ఉపయోగించారు. మా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ తరఫున 100 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఒకసారి ఫ్లాగ్ హాయిస్ట్ ఆగస్టు 15 పిలిస్తే డాబా ఎక్కగలుగుతారంటే మా అందరికంటే కూడా ముందెక్కి ఫ్లాగ్ హాయిస్టింగ్ చేశారు. గత సంవత్సరం 2024 అక్టోబర్ 1న అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా సబ్ కలెక్టర్ సంజనా సింహ గారి చేతుల మీదుగా వీరికి సీనియర్ సిటిజన్స్ తరఫున సత్కరించడం జరిగింది. ఆ సందర్భంగా మాట్లాడుతూ, నాకు ఇన్ని సంవత్సరాలు లేని ఆరోగ్యంగా ఉండటానికి కారణం సైకిల్ దొక్కటం, ఏ ఇబ్బంది లేకుండా అందరూ కూడా పిల్లలు కానీ, కొడుకు కానీ, పుత్రుడు కానీ అందరూ ఎంతో ప్రేమగా చూసుకుంటారండి అని చెప్పారు. వారికి మా అసోసియేషన్ తరఫున వారి ఆత్మశాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. గుర్తు తెలియని దుండగులు బైక్ని తగులబెట్టిన ఘటన తెనాలిలో చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్ సమీపంలోని లాడ్జ్ కింద పెట్టిన పల్సర్ బైక్ను అర్ధరాత్రి 2 గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు తగలబెట్టారు.
లాడ్జిలో ఉన్నవారు పొగరవటాన్ని గమనించి చూడగా అప్పటికే మంటల్లో బైక్ దగ్ధమైంది. దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గుంటూరులో గ్రూప్ 2 మెయిన్ ఎగ్జామ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. 11 పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులు హాజరయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి అభ్యర్థిని క్షుణ్ణంగా చెక్ చేసిన తర్వాతే పరీక్షా కేంద్రాలకు అనుమతించారు. గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళన చేస్తున్న దృష్ట్యా ప్రత్యేక ఫోర్స్ ను ఎగ్జామ్ సెంటర్ల వద్ద ఉంచారు. గ్రూప్ 2 ఎగ్జామినేషన్ నిమిత్తం ఏసీ కళాశాలలో 600 మెంబర్స్ని ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏపీపీఎస్సీ ఆదేశాల ప్రకారం మేమన్నీ కూడా కాలేజ్ యాజమాన్యం కానీ మేమన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకున్నాము. అందరినీ కూడా టెస్టింగ్ చేసి ప్లస్ అన్ని విధాల లోపల జాగ్రత్త తీసుకుని లోపల పంపించడం జరిగింది. ప్లస్ ఏదైనా అన్టువర్డ్స్ ఇన్సిడెంట్స్ ఏమి జరుగుతాయని దానికి సంబంధించి కూడా మేము బయట మా ఫోర్స్ని పెట్టుకొని కంటిన్యూగా పెట్రోలింగ్ చేయటం, ప్లస్ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా క్యాండిడేట్స్కి ఏమి ఇబ్బంది లేకుండా వాళ్ళందరినీ కూడా ఇన్ టైంలో లోపలికి జాగ్రత్త తీసుకోవడం కూడా జరిగింది. ఏదైనా మాకున్న సమాచారం ప్రకారం ప్రస్తుతానికైతే ఏమి ఇన్సిడెంట్స్ అవకాశం లేదు. ఏదైనా ఉన్నా కూడా మేము బందోబస్తు ఉంది, మేము జాగ్రత్త కూడా వాటిని ప్రివెంట్ చేసుకోగలుగుతాం. ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో 600 మంది విద్యార్థులకు గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఏపీపీఎస్సీ వారి నిబంధనల ప్రకారము విద్యార్థులందరినీ చెక్ చేసి పోలీసు వారి సహకారంతో ప్రతి ఒక్కరిని చెక్ చేయించి లోపలికి పంపించడం జరిగింది. వారి లోపలికి ఎంట్రన్స్ చివరి నిమిషం వరకు కూడా విద్యార్థుల్ని కేర్ఫుల్గా మానిటర్ చేయటం జరిగింది. 9:45కి వారు ఇచ్చిన నిబంధనల ప్రకారం ఏపీపీఎస్సీ వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం గేటు క్లోజ్ చేయటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభమవుతాయి. గవర్నర్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడుతుంది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ బిల్లులు ప్రవేశపెట్టాలని అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. 25న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుంది. 26, 27న అసెంబ్లీకి సెలవు. 28వ తేదీన 2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెడతారు. దానికి ముందు ఉదయం 9 గంటలకు కేబినెట్ సమావేశం జరుగుతుంది. అందులో బడ్జెట్ కు ఆమోదం తెలియజేస్తారు. మార్చి 1, 2 తేదీలు సెలవులు. 3వ తేదీ నుంచి అసెంబ్లీ తిరిగి కొనసాగుతుంది. బడ్జెట్ సమావేశాల నిర్వహణకు పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీలో 12వ వేతన సంఘాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు, జనచైతన్య వేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి పాల్గొన్నారు. పెన్షనర్లకు అడిషనల్ క్వాంటం ఇవ్వాలని, జాబ్ క్యాలెండర్ ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే కృష్ణా, గుంటూరు జిల్లాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని లక్ష్మణరావు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి పాదాలకు దండం పెట్టానని సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగానే పీడీఎఫ్ పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు తొలి ప్రాధాన్యత ఓటు వేయాలని ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల ద్వారా కృష్ణా, గుంటూరు 2 జిల్లాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్లందరికీ ముందుగా విజ్ఞప్తి చేస్తున్నాను. కృష్ణా, గుంటూరు జిల్లా ఉమ్మడి జిల్లాల అభివృద్ధికి సంబంధించి అనేక అంశాలు ఉన్నాయి. ఆ అంశాలన్నిటిలో కూడా నేను పనిచేస్తానని తెలియజేస్తున్నాను.
12వ వేతన సంఘం నియమించే విధంగా, అలాగే పెన్షనర్లకి అడిషనల్ క్వాంటమ్ ఇవ్వాలి, అది ఇచ్చే విధంగా, అలాగే ముఖ్యంగా ఈరోజు 22,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. అవి గత ప్రభుత్వం దగ్గర నుంచి కంటిన్యూ అవుతుంది. ఈ బకాయిలు చెల్లించడానికి కూడా ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సిపిఎస్ రద్దు చేయకుండా చింతామణి నాటకం రద్దు చేసిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్ది. గుంటూరులో జరిగిన ఏపీటీఎఫ్ జిల్లా సమావేశంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలి చెంచుపేటలో శతాధిక వృద్ధుడు రావులపల్లి రాజారావు అనారోగ్యంతో మృతి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.